జై శ్రీరామ్ మిత్రులారా, ఈరోజు వీడియోకు స్వాగతం. నేను ఈరోజు మన దేశంలో చాలా మంది మోసగాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ గురించి వాళ్ళ మనస్తత్వం గురించి చెప్పదలుచుకున్నాను. అలాగే మోసపోయిన వాళ్ళ మనస్తత్వం గురించి కూడా ఈరోజు చర్చించుకుందాం. ఎందుకంటే మోసపోయిన వాళ్ళు ఏ విధమైన మనుషులు, మోసపోయినాము అని ప్రజలు ఎప్పుడు అనుకున్నారంటే ముందు నుంచి చెప్తాను అన్నమాట, చాలా పాతకాలం నుంచి. ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయితే గరీబీ హటావో అంటే బీదతనం అనేది ఉండదు అని ప్రచారం చేశారు. అంటే బీద వాళ్ళు అనే వాళ్ళే ఉండరు, అందరు షావుకారులు అయిపోతారని. సరే, ఇందిరాగాంధీకి ఓటు వేశారు. తర్వాత ఏం జరిగింది, ఆమె ఎన్నిక చెల్లదని కోర్టు చెప్తూనే ఎమర్జెన్సీ విధించారు అనమాట. ఎమర్జెన్సీ విధిస్తే ఏమైంది, టర్క్మెన్ గేట్ దగ్గర ఉన్న గుడిసెలన్నిటిను కూడా తొలగించేశారు. అసలు అడ్డు అదుపు లేకుండా పోయింది అనమాట. తర్వాత 1,40,000 మందిని అరెస్ట్ చేశారు. ఇంత చేసినా కూడా మనం మళ్ళీ కాంగ్రెస్నే గెలిపించారు 3 సంవత్సరాల తర్వాత. అంటే మీరు ఆలోచన చేయండి, ప్రజలు మోసపోయినామని అనుకుంటారు కానీ వీళ్ళు ఎంత తెలివి తక్కువ వాళ్ళో ఆలోచన చేయాలి మనం. అంటే తెలివి తక్కువ వాళ్ళు ఉన్నంత వరకు కూడా తెలివి గల వాళ్ళు మోసం చేస్తూనే ఉంటారు. అది ఈ దేశంలో ఉండే నీతి. తర్వాత రాజీవ్ గాంధీ అదే చెప్పారు, గరీబీ హటావో గరీబీ హటావో. వెంటనే 12 సూత్రాల పథకము, 20 సూత్రాల పథకం అని, తర్వాత 6 సూత్రాల పథకము, ఇలా చెప్పుకుంటూ పోయాడు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఏం చెప్తున్నాడు, బీద వాళ్ళకంతా సంవత్సరానికి మా ప్రభుత్వం వస్తే ₹1,00,000, సంవత్సరానికి ₹1,00,000 టకాటక్ టకాటక్ అని మీ అకౌంట్లో పడుతుంది, మహిళల అకౌంట్లో. అంటే ఆ డబ్బులు ఎవరు తీసుకొచ్చి వాళ్ళను అది ఆయనకు అర్థం కాలేదు. ఎవరి నుంచి పన్నులు వసూలు చేస్తారో అది చెప్పలేదన్నమాట. ఆయనకు అంత తెలివి లేదు. ఏంటంటే ఈ ప్రజలను మభ్యపెట్టడము, మోసం చేయడము చాలా మంది రాజకీయ నాయకులకు వెన్నతో పెట్టిన విద్య. ఇప్పుడు కర్ణాటకలో ఎన్నికలు ఎట్లా గెలిచారు అంటే అదే, మీకు అంతా ఉచితం ఇస్తామన్నారు. తెలంగాణలో ఎలా చెప్పారు, అది కూడా అలే. 6 సూత్రాల పథకం అనేది, నేను ఇన్ని పథకాల ద్వారా మీకంతా ఉచితంగా ఇచ్చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా అక్కడ అంతే, రకరకాలుగా మీకు స్వర్గం అంతా మీ ఇంటికి తీసుకొని వస్తామని చెప్పారు. అక్కడ చంద్రబాబు నాయుడు గెలిచాడు. ఇదే ఉంటుంది అనమాట. మోసం చేసే వాళ్ళది కాదు తప్పు, మోసపోయిన వాళ్ళదే తప్పు ఉంది ఇక్కడ. ఎవరు నమ్మమన్నారు మిమ్మల్ని? తర్వాత ప్రజలను బాగా నమ్మించి అధికారంలోకి వచ్చి మోసం చేసిన వాళ్ళలో చెప్పుకోవాల్సింది మన చంద్రశేఖరరావు తెలంగాణలో. ఆయన ఏం చెప్పాడు, తెలంగాణ ప్రత్యేకంగా రాష్ట్రం అయితే మీకు స్వర్గం వచ్చేస్తుంది, బంగారు తెలంగాణ అవుతుంది, ఇంటికి ఒక ఉద్యోగం వస్తుంది, భూములన్నీ సిరులు అంటే మొత్తం అంత పంటలన్నీ పండుతాయి, ఇల్లు తక్కువ ధరకు వస్తాయి, మీకు డబుల్ బెడ్రూమ్లే ఉచితంగా ఇస్తారు ప్రభుత్వమే అని చెప్పారు. గెలిచారు. తర్వాత ప్రభుత్వంలో ఏం చేశారు, రైతు బంధు అని కోటీశ్వరులకు కూడా లక్షలు ప్రతి సంవత్సరం దోచిపెట్టారు. తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టులో విపరీతమైన దోపిడీ జరిగి ప్రజలకు నెత్తినంతా కూడా అప్పులు మిగిల్చారు. ఇంకా ఇలాగే అందరికి ఉద్యోగాలు వస్తాయనుకున్నారు కదా, ఉద్యోగాలు వస్తాయంటే ఉద్యోగాల నోటిఫికేషన్ ఏం పెద్దగా రాలేదు. కానీ ప్రభుత్వంలో ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్లకు 58 సంవత్సరాల నుంచి 61 సంవత్సరాలు పెంచారు. అంటే అప్పుడు ఏమవుతుంది, ఇంకా 3 సంవత్సరాల వరకు యువతకు ఉద్యోగాలు ఉండవు అన్నమాట. అటువంటి మనిషి అన్నమాట ఈయన. మరి ఇంత చేసినాడు కదా, మరి 18లో అసెంబ్లీలో, 2019లో పార్లమెంటులో, అంటే వీళ్ళ పార్టీనే గెలిచింది. అంటే ప్రజలది కూడా తప్పు ఉంది కదా. ఆయన మోసం చేస్తుంటే చూస్తూ కూడా ఊరికేనారన్నమాట, చప్పట్లు కొట్టడమే అనమాట. ఇప్పుడు కూడా చప్పట్లు కొట్టే వాళ్ళు ఉన్నారు. వీళ్ళు మోసం చేశారు అని గమనించడం వీళ్ళకు ఇంకా అర్థం కాలేదు. ఇప్పుడు కూతురు వాళ్ళు 5,000 కోట్లు ప్రతి సంవత్సరం వీళ్ళు ఆదాయం రావాలని సారా కుంభకోణం చేస్తే అది గవర్నరు తిప్పికొట్టాడు ఢిల్లీలో. ఇప్పుడు కూతురు, చంద్రశేఖరరావు కూతురు ఏమో జైల్లో ఉంది. మరి ఆ పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలి? మనం ఉన్న దాంట్లో గంజినీళ్లు తాగినా కూడా హాయిగా ఉండొచ్చు. జైలు జీవితం అంటే ఎంత ఘోరంగా ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో 0 సీట్లు వచ్చాయన్నమాట. మరి కానీ 39 సీట్లు ఇచ్చారు కదా అప్పుడు ఎమ్మెల్యేలకు. అంటే వీళ్ళకి 10 సంవత్సరాలైనా కూడా అర్థం కాలేదు ప్రజలది కూడా తప్పు ఉంది. తర్వాత ఇప్పుడు నేను మోసపోయిన వాళ్ళలో డబ్బులు ఎలా పోగొట్టుకున్నారు, మోసపోయి తర్వాత ప్రాణం ఎలా పోగొట్టుకున్నారు, అసలు మోసం చేసే వాళ్ళ మనస్తత్వం ఏ విధంగా ఉన్నది, మోసపోయిన వాళ్ళది డబ్బులు మోసపోయినా ప్రాణం పోయినా కూడా వీళ్ళ మనస్తత్వం ఎలా ఉన్నదని ఈరోజు చెప్తాను. ముందుగా మనకు చెప్పాలంటే రకరకాల కుంభకోణాలు జరిగాయి కదా. అంటే బ్యాంకులు, ఇక్కడ మన హైదరాబాద్ గురించే మాట్లాడుకుందాం. ఇది వాసవి బ్యాంకు, తర్వాత ఆర్యన్ బ్యాంకు, సికింద్రాబాద్ బ్యాంకు, తర్వాత మదర్ తెరసా బ్యాంకు, చార్మినార్ బ్యాంకు, కృషి బ్యాంకు,
ఇట్లా చిన్న చిన్న బ్యాంకులలో ప్రజలు డబ్బులు డిపాజిట్ చేశారు. డిపాజిట్ ఆ బ్యాంకులన్నీ కూడా దివాలా ఎత్తేసాయి. లక్షల లక్షల రూపాయలు ప్రజలు పోగొట్టుకున్నారు. ఇవన్నీ 16%, 18% వడ్డీ అంటే. మన తర్వాత గొర్రెల పథకం అని, సిరిగంధం చెట్లు, ఇంకా రకరకాలుగా మన టేకు చెట్ల పథకము, ఇవన్నీ కూడా ఏంటంటే లక్షల లక్షలు, పెళ్లి చేసుకుంటే లక్షలు ఇస్తామనడం ఇంకొక పథకం. ఇలా రకరకాలుగా కూడా ప్రజలకు చెప్తుంటే వీళ్ళు నమ్మేశారనమాట. గొర్రెల కడుపులో ఏదో ఒక రాయి పెద్దగా అవుతుంది, దాన్ని మేము 1,00,000కు కానీ 50,000కు కానీ సైజు చూసి కొంటాము అంటున్నారు. ముందేమో గొర్రెను అమ్మేశారు 1,000కో 2,000కో, వీళ్ళేమో కొన్నారు. అట్లా కూడా మోసపోయినారనమాట. యూరియా ఉచితమని మన చంద్రశేఖరరావు చెప్పాడు కదా, ప్రజలంతా కూడా అదే అలాగే నమ్మారు. ఎట్లా ఉచితంగా వస్తుందని ఎవరు ఆలోచన చేయలేదు. ఇది కూడా అంతే, 16%, 18%, సంవత్సరానికే డబలు, 2 సంవత్సరాలకే డబలు అంటే రకరకాలుగా కూడా అందరూ నమ్మేసి వేలు లక్షల లక్షలు ఇట్లా డిపాజిట్ చేశారన్నమాట. వీళ్ళది మనస్తత్వం అంటే మోసం చేసే వాళ్ళకి తెలుసు. ఇప్పుడు ఒత్తులు చేస్తే మేము డబ్బులు లక్షల లక్షలు మీకు ఆదాయం వస్తుంది, మేము ఒత్తులు మేమే కొంటాము, కరక్కాయల పొడి మేమే కొంటాము, ఇలా నాడు పుట్టగొడుగులు మేమే కొంటాము అని రకరకాల మిషన్లు అమ్మేశారు కదా. అమ్మిన తర్వాత అందరూ మోసపోయినామని గ్రహించారు. ప్రభుత్వం ఏం చేస్తుందండి, మేము ఇట్లా మోసపోతుంటే అంటారు. మీరు ఎవరికైనా ప్రభుత్వం వాళ్ళకి చెప్పారా, సార్ ఇది సాధ్యమేనా, ఇది కరక్కాయల పొడి వాళ్ళే కొంటారంట, ఒత్తులు వాళ్ళే కొంటారంట, ఇవన్నీ సాధ్యమేనా? ఒకవేళ 24% వడ్డీ ఇస్తారంట, వాళ్ళు ఏ విధంగా ఇస్తారు? పోనీ గొర్రెల పథకంలో మేము పెట్టుబడి పెడితే ఎలా అని ఎవరైనా అడిగారంటే ఎవరు లేరన్నమాట. అంటే వీళ్ళు ముందు పోయి దూకడం అనమాట. ఎలుక బోన్లో దుంకినట్టు, లేకపోతే ఇంకా రకరకాల జంతువులన్నీ కూడా బోన్లో పడిపోతుంటాయి కదా ఆశపడి, అట్లా అన్నమాట. ఒక ఎరను వాళ్ళు ఏర్పాటు చేస్తే వీళ్ళు ధన దుంకేశారు. రీసెంట్ గా ప్రియాంక ఎంటర్ప్రైజ్ అని కూడా ఉంది కదా అబిడ్స్ లో, వాళ్ళు కూడా అంతే 500 మంది మోసపోయినారు, మేము 200 కోట్లు అంటారు. సరే, వాళ్ళు మోసపోయిన వాళ్ళ మనస్తత్వం ఎలా ఉందో ఇప్పుడు మళ్ళీ చెప్తాను. ఇంతకుముందు చాలా వీడియోలో నేను చెప్పాను, మన ప్రజలు చాలా మంది అంటే 90% వరకు నిజాయితీగా ఉండరన్నమాట. ఇంటి నుంచి సంచి తీసుకెళ్ళమంటే మాత్రం లేదు, అక్కడ ఉండే ప్లాస్టిక్ సంచుల్నే ఉచితంగా డజన్లు తీసుకొని అందులో చెత్త వేసి మురికి కాలువలో వేస్తుంటారు అన్నమాట. కొనమంటే 50 రూపాయలకు ఎవరు కొనరు. పొరపాటున ఎవరన్నా మంచి పని చేస్తున్నారనుకోండి, వీళ్ళ కులం కాకపోతే వాళ్ళకు రకరకాలుగా విమర్శించడం అన్నమాట. మన ప్రాంతం కాదు, మన కులం కాదు అని. అంటే వీళ్ళు నిజాయితీగా ఉండరు అనమాట. మళ్ళీ తర్వాత ఏ ఉద్యోగంలో చేసినా కూడా వీళ్ళు లంచాలు తీసుకోవడమే అనమాట. చిన్న పనికి కూడా లంచాలు తీసుకోవడం. వాళ్ళ ఎంప్లాయీస్ ఉండి ఇంకొక ఎంప్లాయీ దగ్గర నుంచి కూడా లంచం తీసుకుంటారు. పెన్షన్ కానీ ఇంక్రిమెంట్ కానీ వీళ్ళకు ఇవ్వాలంటే. అటువంటిది ఏంటంటే ఇక్కడ కర్నూలు మహేష్ కోఆపరేటివ్ బ్యాంకులో పోలీసుల వాళ్ళ క్రెడిట్ సొసైటీ, కర్నూలులో పోలీసు వాళ్ళ క్రెడిట్ సొసైటీ ఉందన్నమాట. వీళ్ళంతా ఎట్లా డబ్బులు సంపాదించారేమో కానీ కర్నూలు మహేష్ కోఆపరేటివ్ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. వాళ్ళు ఏదో కమిషన్ ఇస్తామంటే ఇంకా బ్యాంకు మూసేసినారు. అసలు రూపాయికు 10 పైసలు కూడా రాలేదన్నమాట. తర్వాత ఇప్పుడు చెప్పిన ప్రియాంక ఎంటర్ప్రైజెస్ అబిడ్స్ లో ఉంది అన్నారు కదా, వాళ్ళు 200 కోట్లు మోసం చేసినారని. వామేమో జనరల్ మేనేజర్గా కోఆపరేటివ్ బ్యాంకులో ఉంది, అందరితో ఎంప్లాయీస్తోనే ఆమె డిపాజిట్ చేయించింది. మరి డిపాజిట్ చేసిన ఎంప్లాయీస్ వాళ్ళంతా కూడా కోఆపరేటివ్ బ్యాంకు వాళ్ళే. కోఆపరేటివ్ బ్యాంకు వాళ్ళు ఎట్లా డబ్బులు సంపాదిస్తారు మీకు తెలుసు కదా. వాళ్ళు చాలా కోఆపరేటివ్ బ్యాంకులు అన్ని కూడా డిస్ట్రిక్ట్ లో కానీ ఇక్కడ కానీ దివాలాది అంచున ఉన్నాయన్నమాట. వీళ్ళు ఏంటంటే కన్నా ప్రభుత్వం వాళ్ళు విపరీతమైన సబ్సిడీలు ఇవన్నీ వీళ్ళు విపరీతమైన క్యాపిటల్ అందు ఇస్తుంటారు. దీని వల్లనే ఇది కోఆపరేటివ్ బ్యాంకులు సర్వైవ్ అవుతున్నాయి. అసలు సూదన్ రెడ్డి అని మీకు తెలుసు కదా, 1,00,000 రూపాయలు ఇస్తే శివ అనే బాబా డబుల్ చేసినాడని నమ్మినాడంట. ఎట నమ్మినాడో మరి ఏమో కానీ మళ్ళీ తర్వాత 1,33,00,000 ఇచ్చాడు డబుల్ చేసుకోనికి. అంటే ఏంటి, మనము ఏ లోకంలో ఉన్నామో అర్థం చేసుకోండి. మరి మోసపోయిన వాళ్ళలో ఎట్లా అంటే చాలా అత్యాశతో ఉంటున్నారు అనమాట. అత్యాశకు పోతే ఏమవుతుంది, ప్రాణం పోవచ్చు, డబ్బులే అసలు పోవచ్చు. ఆయన శివ ఏంది వీళ్ళకంతా విషయం ఇచ్చినాడు, బెంగళూరు చెక్కేసినాడు. పోలీసులు మళ్ళీ పట్టుకొని వచ్చాడు కానీ అక్కడ 5 లక్షలు 10 లక్షలు మిస్ అయింది. మిస్ అయినప్పుడు పోలీసులు ఆ డబ్బును ఆయనకి హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు ఆదాయం పన్ను వాళ్ళు చెప్పారు, చాలా సంవత్సరాల నుంచి ఈయన మధుసూదన్ రెడ్డి మాకు ఆదాయం పన్ను కట్టడం లేదు, కాబట్టి మీరు ఆ డబ్బును మాకు ఇవ్వమంటే పోలీసులు అట్లా కాదు కదా, చట్ట ప్రకారం మేమేంటంటే ఆయనకు రసీదు తీసుకొని హ్యాండ్ ఓవర్ చేస్తాం, తర్వాత మీరు కావాలంటే వేరే కోర్టు ద్వారా చర్య తీసుకోమని చెప్పారనమాట. ఇంకా ఇవే కాదనమాట, ఇప్పుడు గొర్రెల పథకం చెప్పాను కదా, డబల్ అవుతుంది.
పక్కనే బ్యాంక్ ఉంటుంది, వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటుంది, చుట్టుపక్కల ఎక్కడైనా కూడా. బ్యాంకులు మాత్రం వీళ్ళు పొదుపు చేయరు. ఈ ఏదైనా స్టేట్ బ్యాంక్ కానీ, ఆంధ్రా బ్యాంక్ కానీ, బ్యాంక్ ఆఫ్ బరోడా కానీ, ఇంకా ఏదో బ్యాంక్ అయినా కూడా నేను చెప్తున్నాను కదా, యాక్సిస్ బ్యాంక్ అంటే అప్పుడు యూటీఐ బ్యాంక్ అని పేరు ఉండే కదా, ఇట్లా ఏ బ్యాంకులో కూడా వీళ్ళు డిపాజిట్ చేయరు. ఎందుకు చేస్తామండి అంటాడు. నందిగం రాణి అక్కడ ఎక్కడో దూరం గోదావరి డిస్టిక్లో అక్కడ ఉంది కదా, అక్కడ వాళ్ళు కూడా అంతే అన్నమాట. స్కూల్ ఏదో పెట్టేసి కోట్లు ముంచేసినామంటున్నారు. కానీ మోసపోయిన వాళ్ళది చాలా తప్పు ఉంది అనమాట. మనం ఎందుకు ఇవ్వాలి అని వాళ్ళు అనుకోలేదు. పోయి ఏ లెక్కపత్రం లేకుండా కోట్లు లక్షలు ఇచ్చారు, మోసపోయినారు అనమాట. మేము మోసం చేస్తున్నాము అని అనుకుంటారు వాళ్ళు, కానీ యాక్చువల్గా వాళ్ళే మోసపోయి ఉంటారు. అది తెలుసుకునే లోపలనే వాళ్ళు మోసం చేసిన వాళ్ళు పరారైపోతారు అనమాట, కనపడరు. ఇప్పుడు మీరు చూశారు కదా, ఒక ఆమె మంజుల అని ఇక్కడ శంషాబాద్లో అనమాట ₹1,00,000 వడ్డీకి ఇచ్చింది. ఆమె వడ్డీకి ఇచ్చేటప్పుడు ఏమనుకునేది, నేను బ్యాంకు కన్నా డబల్ ట్రిపుల్ వడ్డీ వసూలు చేసుకుంటాను అనుకొని ₹1,00,000 ఇచ్చింది ఒక ముస్లిం మహిళకు. వసూలు చేయలేకపోతుంటే ఆమె ఏమో ఇప్పుడు ఇస్తా అప్పుడు ఇస్తా అనింది. ఒకరోజు ఏం చేసింది, ఆ అప్పు తీసుకున్న ముస్లిం మహిళ కళ్ళల్లో కారం కొట్టి చంపేసి ఆమెను ఎక్కడో దూరంగా పడేసి కాల్చేశారనమాట. అంటే శవాన్ని కూడా కనుక్కోకూడదు, మొహం కూడా కనుక్కోకూడదు అని. ఇట్లనే ఉంటుందన్నమాట. ఇలా మన వాళ్ళు ఏంటంటే చాలా మంది, ఇదే కాదు, మాకు తెలిసిన స్నేహితులు కూడా అంతేనమాట. వీళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా ఏం చేశారు, ఎవరో పెళ్లి జరుగుతుందంటే మేము ఇస్తాను లేండి డబ్బులు అని చెప్పేసి వీళ్ళ దగ్గర 10-20 లక్షలు కాకుండా మొత్తము 30-40 లక్షలు వాళ్ళు ఎంత అడిగితే అంత ఇచ్చేశారనమాట. అది 10 సంవత్సరాలు అయింది, 5 సంవత్సరాలు అయినా వాళ్ళు ఏమి ఇవ్వలేదు, వీళ్ళేమో నోరు తెరుచుకుని అట్లనే ఉన్నారనమాట. ఇంకా తక్కువ డబ్బుకు మా స్నేహితుడిని లేకపోతే మా క్లాస్మేట్ను నేను ఉద్యోగం ఇచ్చి పెట్టుకుంటాను, నేను అక్కడ మేనేజర్గా పెట్టుకుంటే నాకు బ్రాంచి పెద్దగా లాభాలు వచ్చేస్తాయి అనుకొని వాళ్ళ క్లాస్మేట్ని తీసుకొచ్చి పెట్టినాడు. ఈయన ఏమనుకున్నాడు, తక్కువ ధరకు దొరికినాడు ఎంప్లాయీ అనుకున్నాడు. ఆయన ఏమనుకున్నాడు, నాకు మంచిగా దొరికింది ఇది లడ్డు లెక్క ఉద్యోగము, మంచిగా లక్షలు సంపాదించుకోవచ్చు అని సంపాదించుకున్నాడు. ఇట్లనే ఉంటుందన్నమాట. ఎవరైనా కూడా ఏమనుకుంటారంటే ఈయన మోసం చేస్తున్నాడని ఈయన అనుకుంటే ఆయన ఎప్పుడో మోసం చేసింటాడు. నాకు తెలిసిన వాళ్ళు కర్నూలులో ఏం చేశారంటే ఆ వారాగా తిరుగుతున్న ఒక పిల్లోని జీతం లేకుండా ఊరికి భోజనము బట్టలు ఇచ్చేటట్టు పెట్టి కొద్ది రోజులు మా దగ్గర ఉండని గేదెలుగా ఆయనకి పాలు పోయినకి అందుకు పెట్టుకున్నారు. పెట్టుకుంటే వీళ్ళు ఏమనుకుంటే తక్కువ ధరకు ఏమి డబ్బులు లేకుండా మనకు పని మనిషి దొరికినాడు, అన్నం పెడితే చాలు, ఈయన చాలా కష్టపడుతున్నాడని అనుకున్నారు. కానీ నిజానికి ఏం జరిగింది, నెల తర్వాత ఆయన ఒక్క నెలే ఆ పిల్లోడు మొత్తం అందరికి పాలు పోసిన డబ్బులన్నీ తీసుకొని ఆ డబ్బాలు పాలు పోస్తుంటాడు కదా, ఆ క్యాన్లను కూడా తీసుకొని పరారైపోయినాడు, దొరకలేదు. ఆయన ఎవరో తెలియదు అనమాట. మనం మోసం చేస్తున్నామని వీళ్ళు అనుకుంటే మనల్నే మోసం చేసేస్తుంటారు. మీకు తెలిసే ఉంటుంది, మన భారతదేశంలో సగటు భారతీయుడు ఏంటంటే ఏదో ఒక రకంగా ఇతరుల ఆస్తిని దొంగిలించాలని అనుకుంటారు. మీరు కావాలంటే రైల్వే వాళ్ళని అడగండి, రైల్వే ఏసీ కోచ్ అంటే ఎయిర్ కండిషన్ కోచ్లలో పెద్దగా ఒక మిడిల్ క్లాస్ పైన వాళ్ళు లేకుంటే అప్పర్ క్లాస్ అంటే చాలా ఉన్నత డబ్బులు బాగా ఉన్న వాళ్ళే పోతుంటారు కదా, వాళ్ళంతా ఏం చేస్తారంటే ఆ దుప్పట్లు, టవళ్ళు, నాప్కిన్లు అన్నీ కొట్టేసి సూట్ కేసులో పెట్టుకొని వెళ్ళిపోతుంటారు. అట్లా ప్రతి సంవత్సరము వేల కోట్ల రూపాయల నష్టం వస్తుంది. అన్ని రైల్వే డివిజన్లను కలిపితే ఒక్కొక్క డివిజన్లకైతే 100 కోట్లు. మరి ఎక్కడ దీన్ని వాళ్ళు ఆపగలరంటే ఎక్కడ ఆపలేరన్నమాట. ఎందుకంటే ఇంట్లో దొంగని ఎవరు కనిపెట్టలేరు. వీళ్ళేమో వేల రూపాయలు అక్కడేమో టికెట్ పెట్టి పోతుంటారు, అయినా కూడా ఏంటంటే దొంగతనం చేయడం అలవాటు. మరి ఇట్లా చేసినప్పుడు మనం మోసం చేస్తున్నామని అనుకుంటుంటారు వీళ్ళు, కానీ ఇట్లా లక్షల రూపాయలు కోట్ల రూపాయలు మునిగిపోతుంటారు. ఈ వీళ్ళే అన్నమాట. ఎవరైనా మహిళ కనపడతానే వెంటనే పరిగెత్తిపోవడము, సోషల్ మీడియాలో చొంగ కార్చుకుంటుంటారు కదా, వీళ్ళే మోసపోతుంటారు. ఇప్పుడు మోసపోయిన వాళ్ళది చెప్పాను కదా, ఈ ఎట్లా మోసపోతున్నారంటే వీళ్ళు ఏమరపాటుగా ఉండడం వల్లనే. అదే చెప్పాను కదా, కొన్ని జంతువులు కూడా పంచతంత్రంలో చాలా హుషారుగా ఉండి ఎవడన్నా మోసం చేసి వాళ్ళని చంపాలనుకున్నప్పుడు వెంటనే ఉపాయంతో ఆ ఆపద నుంచి బయటికి వచ్చాయి. మీకు తెలిసే ఉంటుంది ముసలి కోతి కథ. ముసలి కోతిని చంపాలనుకొని గుండెకాయ నా భార్య తినాలనుకుంటుందంటే, అరే గుండెకాయ నేను ఆ చెట్టు మీద పెట్టేసి వచ్చాను, ఇప్పుడే తీసుకొని వస్తాను పదా అంటుంది. అంటే ఆ ముసలికి ఏం తెలివిలేక వెంటనే పదా అని మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. అప్పుడు చెట్టు ఎక్కుతుంది.
కోతికి తెలుసు కదా, కోతులన్నీ కూడా సామాజిక జీవులు. అంటే వాళ్ళకన్నిటికి కూడా ఒక బంధుత్వము ఇవన్నీ ఉంటాయి, పిల్లలను ఎలా పోషించాలని. ముసలి అలా కాదు, ఇంకొక ముసలిని కూడా తినగలదు, దానికి అంత బుర్ర లేదు. అట్లా మన వాళ్ళంతా కూడా ఎప్పుడైతే నిజాయితీగా ఉంటారో వాళ్ళప్పుడు బయటపడతారు ప్రమాదం నుంచి. ఇప్పుడు టేకు చెట్ల పథకం అనుకో, ఎలా డబుల్ చేసి ఇస్తారు? అసలు భూములు ఉన్నాయా? బ్రాహ్మణులది ఒకటి తెలుసు కదా, గాయత్రి రియల్ ఎస్టేట్ ఏదో అక్కడ ఉన్నది, ఎక్కడ దూరంగా పెట్టారు, గాయత్రి అగ్రహారము ఏదో ఆ పేరుతో ఆయన బ్రాహ్మణులందరినీ బురుడి కొట్టించేశాడు. ఆయన పేరు శర్మ అని కాకుండా ఉంటే మధ్యలో శర్మ అని తగిలించుకున్నాడు, అందరినీ మోసం చేశాడు. మోసపోయిన వాళ్ళు ఏమనుకుంటారంటే మేము ఇతరులను మోసం చేస్తున్నాము అని అనుకుంటారు, కానీ వాళ్ళే మోసపోతుంటారు. మరి అది ఆలోచన చేయాలి. మనకు కపట బుద్ధి ఉంటే గినా మనం తప్పకుండా మోసపోతాం.